మిత్రులందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు, తెలుగు పండితులు. మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే భాషాంశాలు అనేటువంటి టాపిక్ని మీకు నేను బోధిస్తూ ఉన్నాను. భాషాంశాలు అనే దానిని మనం ఎలా నేర్చుకోవాలి, భాషాంశాలని మనం ఏ విధంగా విభజన చేసుకోవాలి, ఇది మరి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడేలాగా, అలాగే మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మరి ఉపయోగపడేలాగా నేను ఈ వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ముందుగా మనం భాషాంశాలు అంటే ఏంటో చూద్దాం. తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకి చాలా చక్కనటువంటి అంశం ఏదంటే భాషాంశాలు. కాబట్టి ఇక్కడ మనకి మారినటువంటి నూతన పాఠ్యపుస్తకాలను చూస్తే, ఉదాహరణ 10వ తరగతి పాఠ్యాంశ పుస్తకం చూస్తే, అక్కడ పాఠం పూర్తయిపోయిన తర్వాత మిత్రులారా అక్కడ చక్కనటువంటి అంశం ఏంటంటే భాషాంశాలు అనేటువంటి అంశమును ఒక టాపిక్గా ఇచ్చి దానిలో ఆ భాషాంశాలని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి మనకి పదజాలము కింద, 2 వ్యాకరణాంశాలుగా అక్కడ విభజన చేయడం జరిగింది. అంటే భాషాంశాలని మనము 2 విధాలుగా నేర్చుకోవాలి. అందులో ఒకటి మనకి పదజాలము, 2 వ్యాకరణాంశాలు. కాబట్టి ఈ విధంగా మనం నేర్చుకోగలిగితే మరి తెలుగు సాహిత్యం మీద కూడా ఒక చక్కనటువంటి అభిమానం కూడా పెరుగుతుంది, మమకారం పెరుగుతుంది. తెలుగు భాష పట్ల చాలా మమకారం ఉంటుంది. ఈరోజు అన్ని భాషల్లోనూ, దేశ భాషలందు తెలుగు లెస్స అనడానికి ప్రధాన కారణం అంటే, అన్ని భాషల్లోనూ తెలుగు భాష గొప్పదని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యాకరణాంశాలు. కాబట్టి ఈరోజు మనకి విద్యార్థులందరికీ ఉపయోగపడేలాగా నేను మరి 6వ తరగతి పాఠ్యాంశములోనూ ఉన్నటువంటి అంశాలను నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. ముందుగా భాషాంశాలని నేను ఇక్కడ పదజాలము కింద 1, 2 వ్యాకరణాంశాలుగా మనం విభజన చేసుకున్నాం. అయితే మరి పదజాలంలోకి ఏ అంశాలు వస్తాయి, వ్యాకరణాంశాలకి ఏ అంశాలు వస్తాయి అనేది మనం కూడా తెలుసుకుందాం. నేను చెప్పేటువంటి ప్రతి అంశాన్ని మరి ఈ వీడియోని మీరు ఒకసారి కాకుండా 1-2 సార్లు వింటే పదజాలం మీద మంచి పట్టు సాధిస్తారు. విద్యార్థులారా, మరి మీరు ఈ అంశాలను కొద్దిగా మరి మననం చేయండి. రైట్, ఇప్పుడు నేను 1 పదజాలంలో ఉన్నటువంటి అంశాలని మీకు ఇక్కడ వివరణ చేస్తాను. పదజాలంలో ఏ అంశాలు వస్తాయి, పదజాలము అంటే పదాల మీద పట్టు సాధించాలి. ఏ పదజాలం ఉంది మనకంటే చూడండి, 1 మనకి అర్థాలు, 2 పర్యాయ పదాలు, 3 నానార్థాలు, 4 వ్యుత్పత్త్యార్థాలు, 5 ప్రకృతి వికృతులు, 6 జాతీయాలు, 7 సామెతలు, 8 పొడుపు కథలు. ఇది మనకి పదజాలములో ఉన్నటువంటి 8 ముఖ్యమైన అంశాలు. విద్యార్థులు మరి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఈ 8 అంశాల మీద మీరు పట్టు సాధించాలి. అందుకని నేను మీకు ముందుగా భాషాంశాల్లో మొదటి అంశమైనటువంటి పదజాలాన్ని గురించి నేను ఇక్కడ వివరిస్తాను. అందులో మొదటి అంశం ఏదయ్యా అంటే అర్థాలు తీసుకుందాం ఈరోజు. మిత్రులారా చూద్దాం, అర్థాలు అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు మీకు నేను ముఖ్యమైనటువంటి పదజాలంలో ఉన్నటువంటి మొదటి అంశము ఏదైనా ఉందంటే అది మనకి అర్థాలు. ఈ అర్థాలు ఏంటంటే మనకి 6వ తరగతి తెలుగు వాచకము నుంచి చాలా ముఖ్యమైనటువంటి అర్థాలు నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ 1 చూద్దాం. అందులో మనకి 1 ఏమనంటే అంకె అన్నాడు. అంకె అంటే అర్థం ఏంటని అడిగాడు.
అంకె అంటే మనకి వశం. అంకె అంటే అర్థం ఏంటండి? వశం. అంకె అర్థము వశం. ఇలాంటి పదజాలం మీద మనకి కొత్త కొత్త పదాలు కూడా మనకి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నూతన పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు ముఖ్యమైన అంశాలు ఇస్తున్నాను. రెండవది అంగడి అన్నది. అంగడి. అంగడి అనే పదానికి అర్థం ఏమిటయా అంటే మనకి ఇక్కడ కొట్టు. ఏంటంటే ఇది కొట్టు అంటే మనం దుకాణం అంటాం. దుకాణం, షాప్, దుకాణం. తర్వాత మూడో అంశానికి వెళ్దాం. అంబుది. అంబుది అనే దానికి అర్థాన్ని ఇవ్వడం అడిగింది. అంబుది అనే పదానికి అర్థం ఏమిటంటే సముద్రము. సముద్రం. అంబుది అంటే అండి సముద్రం. మరలా ఇదే అంశంలో నాలుగోది ఏంటంటే అబ్ది అనేటువంటిది ఇచ్చాడు. అబ్ది. అబ్ది అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇది కూడా సముద్రమే. చూడండి ఒకసారి పిల్లలు, సముద్రం. ఇక్కడ మీకు 4 రాశాను. అంకె అంటే అర్థం ఏంటండి? వశం. అంగడి అంటే అర్థం ఏంటండి? కొట్టు, దుకాణం. అంబుధి అంటే అర్థము సముద్రం. అబ్ది అంటే అర్థము సముద్రమే. అంటే అంబుధి అన్న అబ్ది అన్న సముద్రం అనే అర్థాన్ని ఇస్తుంది. తర్వాత 5వ అర్థాన్ని చూద్దాం. అఘము అన్నాడు. కొత్త పదం చూద్దాం ఇక్కడ. అఘము. 6వ తరగతి విద్యార్థులకి కొన్ని కొత్త కొత్త పదాలను అర్థం మరి ఇక్కడ తెలియచేయడం జరిగింది. అఘము అంటే అర్థం ఏంటంటే చాలామందికి తెలియని పదం ఇది. అఘము అంటే పాపం. పాపం ఏంటండి? పాపం. అఘం అంటే పాపము అనే అర్థాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత అణగుట. 6వ పదం చూద్దాం. అణగుట ఏంటండి? అణగుట అనే పదానికి అర్థం ఏంటంటే నశించుట. అణగుట అంటే ఏంటండి? నశించుట. నశించుట. అణగుట అంటే నశించుట. ఇవన్నీ కూడా మనకి అర్థాల పట్టిక పరంపర అంటాం. ఈ అర్థాల పట్టికలో చాలా చక్కనటువంటి అర్థాలు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అణగుట అంటే నశించుట అనే అర్థాన్ని తీసుకోవాలి. అతుల. 7వ పదం చూద్దాం. అతుల. అతుల అంటే సాటి లేని అని అర్థం. ఏంటంటే ఇది అతుల అంటే సాటి లేని. విద్యార్థులందరూ కూడా మరి నేను అతుల అని చెప్తున్నప్పటికీ మీరు సాటి లేని అని మీరు నేర్చుకోవాలి. అంటే ఒకసారి వీడియో చూసి మొత్తం అంతా తెలుసుకున్న తర్వాత రెండోసారి నేను అతుల అని చెప్పినప్పటికీ మీరు సాటి లేని అని నేర్చుకోవాలి. అనుగుణము. 8వ చూద్దాం. అనుగుణము. అనుగుణము ఏంటండి? అనుగుణం అంటే తగిన విధంగా ఉండడం. అనుగుణం అంటే తగిన విధంగా. తగిన విధంగా. వాడు అనుగుణంగా ఉండడండి అని అంటాం. అంటే తగిన విధంగా ఉండడు. తర్వాత అనుకరించు అనే పదం ఒకటి ఉంది. 9 చూడండి. అనుకరించు. అనుకరించు. అనుకరించడం అంటే ఏంటండి? అనుకరించడం అంటే మరొకరు చేసినట్లు చేయటం. మరొకరు చేసినట్లు ఇమిటేట్ చేయడం అన్నమాట. అనుకరించు అంటే మరొకరు చేసినట్లు చేయుట. మరొకరు చేసినట్లు చేయుట. మరొకరు చేసినట్లు చేయుట, ఇమిటేట్ చేయడం అంటాం. తర్వాత మనకి 10 అన్వేషణ. ఇక్కడ చూసుకుందాం. అన్వేషణ. అన్వేషణ అంటే అర్థం ఏంటండి? అన్వేషించుట. అన్వేషణ అంటే వెదకుట అనే అర్థాన్ని తీసుకోవచ్చు. అన్వేషణ అంటే వెదకుట, పరిశీలించుట అంటాం. సో మనకి పాఠ్యపుస్తకం ప్రకారంగా వెదకుట అనే అర్థాన్ని ఇవ్వడం జరిగింది. వెదకుట ఏంటండి? వెదకుట. ఇలా మనకి చాలా ముఖ్యమైన అంశాలను మనకి ఇక్కడ 6వ తరగతి తెలుగు వాచకము నుంచి ఇలాంటి ముఖ్యమైన అర్థాలు ఇవ్వడం జరిగింది. చూడండి, కొత్త కొత్త పదాలు. అంకె అంటే వశం. అంటే విద్యార్థులకి ఇవి కొంచెము ఎక్కువ సార్లు చదివితే కానీ గుర్తుండవు. అంగడి అంటే కొట్టు, దుకాణం. అంబుది సముద్రము. అబ్ది సముద్రము. అఘము పాపము.
అఘం అంటే పాపం, అణగుట అంటే నశించుట, అతుల అంటే సాటి లేని, అధునాతనం ఇక్కడ మనకి ఇంకొక పదం ఉంటుంది, అధునాతనం అంటే ఆధునికం, అధునాతనం, అధునాతనం అంటే ఆధునికం, అధునాతనం అంటే ఆధునికం. అలాగే అనుగుణం అంటే తగిన విధంగా ఉండటం, అనుకరించుట అంటే మరొకరు చేసినట్లు చేయటం, అన్వేషణ అంటే వెదకుట అనే అర్థాన్ని మనం చూద్దాం. మరికొన్ని పదాలను మనం ఇక్కడ చూద్దాం. మీకు రాస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పదాలను మీరు ఒక్కసారి కాకుండా ఒక 2-3 సార్లు మీరు మననం చేసుకుంటే ఈ యొక్క అర్థాలు గుర్తుంటాయి. పదజాలం మనకు బాగా వస్తే కవిత్వాలు కూడా రాయొచ్చు. మీరు పదజాలమే పట్టుంటే కవిగా కూడా మారవచ్చు. తర్వాత అర్థించి, అర్థించి, అర్థించి అంటే అర్థం ఏంటంటే మనకి, అర్థించి అంటే మనకి అర్థం ఇక్కడ వేడుకొని అని అర్థాన్ని తీసుకోవచ్చు. అర్థించి అంటే మనకి వేడుకొను, ఏంటండి వేడుకోవడం, వేడుకొని. ఎవరినైనా మనం అర్థిస్తాం కదండి, వేడుకుంటాం, మాకు ఈ పని చేయండి ఆ పని చేయండి అని వేడుకుంటాం. అందుకని అర్థించి అంటే వేడుకొని. అలరించు అనేటువంటి పదం ఒకటి ఉంది, అలరించు, అలరించు, అలరించు అంటే అర్థం ఏంటండి, ఆనందింప చేయుట. విద్యార్థులు చెప్పాలి మీరు, ఆనందింప చేయుట, ఆనందింప చేయుట. తర్వాత 14వ అంశానికి వెళ్తే అవగతము, అవగతము, అవగతము అంటే మనం చేయబడినది లేకపోతే తెలియబడినది. అవగతం అంటే అండి, అవగతము అంటే తెలియబడినది, తెలియబడినది. చూడండి, అర్థించి అంటే వేడుకొని, అలరించు అంటే ఆనందింప చేయుట, అవగతం అంటే తెలియబడినది. ఇందులోనే మనకి 15వ అంశము అర్థము అశ్వము. అశ్వము అంటే అర్థం ఏంటండి, గుర్రము. ఏంటండి అశ్వం అంటే గుర్రం. తర్వాత అసువులు, అసువులు. విద్యార్థులు ఈ పదాలను కొంచెం నేర్చుకోవాలి. అసువులు అంటే ప్రాణాలు, అసువులు అంటే ప్రాణాలు, ప్రాణాలు. ఇలా మనకి 6వ తరగతి తెలుగు వాచకములో నుంచి చాలా ఆమెన అనేటువంటి అర్థాల పట్టికలో ఈ యొక్క ముఖ్యమైన అంశాలను, ఈ పదజాలాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా మనకి ఏమండి, ఆమె వచ్చేటువంటి పదాలు. అలాగే కొన్ని అనేటువంటి అకారాది పట్టికలో రెండవది కాబట్టి ఆమె వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పదాలను కూడా మనం చూద్దాం. ఆకృతి, ఇక్కడ చూద్దాం. ఒకటి ఆకృతి. ఆకృతి అంటే ఏంటండి, ఆకృతి, నీ ఆకృతి అంటే ఆకారం. ఆకృతి అంటే ఆకారం, ఆకారం. ఆకృతి అంటే ఆకారం. తర్వాత ఆచరణ అనే మరొక పదం ఉంది. ఆచరణ అంటే నిజ జీవితంలో అమలు చేయటం. ఆచరణ అంటే అండి, ఆచరణ, ఆచరణ అంటే నిజ జీవితములో అమలు చేయడం, దాన్ని నడత అంటాం. నిజ జీవితములో, నిజ జీవితంలో అమలు చేయటం, అమలు చేయటం, దాన్ని మనం నడత అంటాం. నడత. చూడండి, ఇక్కడ ఆచరణ అంటే ఇదంతా ఇవ్వకుండా నడత అంటే ఆచరణ, ఆచరణ అంటే నడత. తర్వాత మనకి ఆజ్ఞ అన్నాడు. ఆజ్ఞ, ఆజ్ఞ అంటే ఆనతి, ఆనతి లేదా ఆన. చూడండి, ఇక్కడ మనకి చాలా చక్కనటువంటి పదాలను మనకి ఇవ్వడం జరిగింది. ఆకృతి అంటే ఆకారము, ఆచరణ అంటే నిజ జీవితములో అమలు చేయటము లేదా నడత. మూడోది ఆజ్ఞ అంటే ఆనతి. ఇందులో మనకి మరికొన్ని అంశాలను మీకు ఇక్కడ నేను రాయడం జరుగుతుంది. చూడండి, ఈ అనేటువంటి అకారాది పట్టికలో రెండోది ఆమె అని వచ్చేటువంటి మరికొన్ని పదాలు చూద్దాం. 4వ అంశానికి వెళ్దాం. 4వ అంశానికి వెళ్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం. ఏంటండి,
ఆత్మవిశ్వాసం అనేటువంటి పదం ఉంది. అంటే తన శక్తి సామర్థ్యాల మీద తనకున్న నమ్మకాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. ఆత్మవిశ్వాసం ప్రతి వ్యక్తి కోల్పోకుండా ఉండవలసింది ఏంటంటే ఆత్మవిశ్వాసం. మనకి ఆత్మవిశ్వాసం లేకపోతే నిజంగా కూడా ఏది సాధించలేమండి. ఆత్మవిశ్వాసం అంటే తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం. నేను ఇది చేయగలను, నేను ఇది సాధించగలను, నేను 2022లో లేకపోతే 22లో నేను సాధించగలను, ఎప్పుడైనా నేను అనుకున్నది చేయగలను అనేటువంటి దాన్నే ఆత్మవిశ్వాసం అంటారు. అంటే తన శక్తి సామర్థ్యాలపై, చాలా ముఖ్యమైన పదం, తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం. ఏంటంటే ఇది తనకున్న నమ్మకం. విద్యార్థులారా, మీరు ఇప్పటి నుంచే మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. నేను 6వ తరగతి చదువుతున్నాను, 7 చదువుతాను, 8 చదువుతాను, 9 చదువుతాను, 10th అయిన తర్వాత లేకపోతే ఇంటర్మీడియట్ అయిన డిగ్రీ అయిన తర్వాత నేను మంచి ఆఫీసర్ని అవుతాను, లేకపోతే మంచి ఉపాధ్యాయుని అవుతాను, లేకపోతే మంచి సివిల్ సర్వీస్ సాధిస్తాను అనేటువంటి నమ్మకము, ఆత్మవిశ్వాసం ఎప్పటికీ కోల్పోకూడదు. అందుకనే తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం. మనం చిన్నప్పుడే నిర్ణయించుకోవాలి మనం ఏమవుతాము అనేది. దాని అయినంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. తర్వాత ఆనంద పరవశుడు, మరొక అర్థాన్ని ఇక్కడ మరి ఇవ్వడం జరిగింది. ఆనంద పరవశుడు అంటే ఏంటండి? పరవశించిపోవటం. ఆనంద పరవశుడు అంటే మరి ఎక్కువగా ఆనందం పొందినవాడు. ఆనంద పరవశుడు అంటే ఎక్కువగా ఆనందం పొందినవాడు, ఎక్కువగా ఆనందం పొందిన వాడు. ఎక్కువగా ఆనందం పొందిన వాడిని ఏమంటారండి? ఆనంద పరవశుడయ్యారు అంటారు. ఆనంద పరవశుడు. తర్వాత ఆ పన్నులు మీరు చాలా జాగ్రత్త. ఆ పన్నులు కలిపి రాయాలి. ఆని కొంచెం దూరంగా రాసి పన్నులు దూరం చేస్తే ఆ పన్నులు అనే ఒకటి అవుద్ది. అంతేని ఆ పన్నులు అని కలిపి రాస్తే మనకి ఆపదలో ఉన్నవారని అర్థం. ఆపదలో ఉన్నవారు, ఆ పన్నులు. అలాగే మరొక అర్థము ఆపద. ఆపద అంటే ప్రమాదం. ఏంటండి ఆపద అంటే? ఆపద అనే పదానికి అర్థం ఏంటంటే ప్రమాదం. చూడండి ఇక్కడ ఆ పన్నులు అంటే ఆపదలో ఉన్నవారు, ఆపద అంటే ప్రమాదము. మరొక పదం ఉంది ఆలో, ఆప్యాయత అంటాం. ఈ పదం మనం చాలాసార్లు ఉంటాం. ఆప్యాయత చెప్పగలరా? ఆప్యాయత అనే పదానికి అర్థం మనం సాధారణంగా మాట్లాడుకున్నప్పుడు ప్రేమ ఆప్యాయతలు అంటాం. ప్రేమ ఆప్యాయతలు అనే మాటను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే మరి ఇక్కడ ఆప్యాయత అంటే అర్థం అడిగాడు. ఆప్యాయత అంటేనే ప్రేమ. ఆప్యాయత అంటే ఏంటండి? ప్రేమ. ప్రీతి అనే అర్థం కూడా ఉంది. ప్రీతి. ఆప్యాయత అంటే అర్థం ఏంటండి? ప్రేమ, ప్రీతి. తర్వాత ఇందులోనే చక్కని మరొక పదం ఇచ్చాడు, ఆలి. ఆలి అంటే అర్థమే చెప్పగలరా? ఆలి అంటే సినిమాలో నటించిన ఆలి కాదు. ఆలి అంటే ఏంటండి? భార్య అని అర్థం. ఆలి అంటే భార్య. ఆలి అంటే ఏంటండి? భార్య. కాబట్టి ఇలా మనకి ఆవశ్యకత, ఆశ్రయించు అనేటువంటి మరికొన్ని పదాలు. ఆవశ్యకత అనే పదానికి అర్థం చెప్పగలరా? ఆవశ్యకత అంటే అవసరం. ఆవశ్యకత అంటే అవసరం. ఆవశ్యకత అంటే అర్థం ఏంటండి? అవసరం. తర్వాత మనకి ఆశ్రయించు అనేటువంటి మరో పదం చూద్దాం. ఆశ్రయించు అనే పదానికి అర్థం ఏంటంటే ఆధారపడు అనే అర్థం తీసుకోవచ్చు, లేదా నమ్ముకొను. చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రకారంగా అయితే
నమ్ముకొను అన్నాడు. నమ్ముకొను లేదా ఆధారపడు, ఆధారపడు అనే అర్థాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఆశ్రయించు. తర్వాత చివరిగా మనకి ఇందులో ఆశ్రితులు. ఆశ్రితులు ఆశ్రితులు అంటే ఎవరండి? ఆశ్రయించిన వారు. మనల్ని ఆశ్రయించిన వారిని ఏమంటామంటే ఆశ్రితులు. అంటే ఆశ్రయించిన వారు, ఆశ్రయించిన వారు. అభ్యర్థులందరూ కూడా మరి ఈ పదాలను మీరు ఎలాగ చదవాలి అంటే, నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, ఆత్మవిశ్వాసం అని నేను చెప్పగానే మీరు ఇది చూడకుండా తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. అతుల అని అడిగాను అనుకోండి, అతుల అంటే సాటి లేని. అఘము అన్నాను అనుకోండి, పాపము. అబ్ధి అన్నాను అనుకోండి, సముద్రము. అనుకరించు అనే పదానికి అర్థం చెప్పండి, మరొకరు చేసినట్లు చేయటం. అన్వేషణ అనే పదానికి అర్థం చెప్పండి, అన్వేషణ అంటే వెతకుట. అర్థించి అనే పదానికి అర్థం చెప్పండి, అర్థించి వేడుకొను లేదా వేడుకొని. ఆజ్ఞ అనే పదానికి అర్థం చెప్పండి, ఆనతి. ఇలాగ మనం ఇప్పుడు నేను చెప్తున్న పదాలను మళ్ళీ మీరు మననం చేసుకోగలిగితే మీరు పరీక్షల్లో ఏది ఇచ్చినా సరే మీరు రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని మీరు మరొకసారి చూసి నేను చెప్తున్నటువంటి పదాన్ని నేను చెప్పినప్పుడు దానికి అర్థాన్ని మీరు తెలుసుకునేలాగా మరి మీరు నేర్చుకోవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో తదుపరినటువంటి అర్థాలను కూడా నేను మీకు తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు. మీ చిందాడ చిన్నోడు.